హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము చాప్టర్ 11. లెట్స్ రీడ్ వర్స్ 10, 11, 12. 10, 11, 12 వచనాలు అందరం కలిసి బిగ్గరగా చదువుకుందాం. ఆర్ యు దేర్? యా, 1, 2, 3 గో. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడినై ఉన్నాడు. పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయసు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. అందుచేత మృతతుల్యుడైన ఆ ఒక్కని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి లెక్కింప సఖ్యము కాని ఇసుక వలెను సంతానము కలిగెను. చాలా చాలా బ్యూటిఫుల్గా యు అండర్స్టాండ్ హౌ అబ్రహాము శారముల గురించి వారు తమ యొక్క విశ్వాసమును ఎట్లాగా కొనసాగించారో దాని గురించి చాలా అద్భుతంగా హెబ్రీ గ్రంథకర్త హీస్ గివింగ్ ఎ బ్యూటిఫుల్ పిక్చర్ హౌ దే ప్రాసెస్ దేర్ ఫెయిత్. వారి విశ్వాసమును ఎట్లాగా కార్యాచరణలోనికి తీసుకొని వచ్చారు అని. ఎందుకనంటే దేవుడు వాగ్దానం ఇచ్చిన తర్వాత అబ్రహాము శారాల వారి వయసు పెరిగే కొలది వాగ్దాన నెరవేర్పు ఆలస్యమయ్యే కొలది తెలియకుండా ఎవరికైనా కానీ ఒక నీరసం వచ్చేస్తుంది. అబ్రహాము దేవుని యందు విశ్వాసమును ఏమాత్రము కూడా తొలగిపోకుండా జాగ్రత్తగా తన విశ్వాసమును కాపాడుకున్నాడు. ఆ విశ్వాసమును కాపాడుకొని అతడు ముందుకు వెళ్ళాడు. దేవుడు నా హృదయాన్ని ఈ వచనంతో బాగా కదిలించాడు. 11వ వచనము, విశ్వాసమును బట్టి శారా వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను. విశ్వాసమును బట్టి, మీకు బైబిల్లో కనిపించింది ఆ మాట అందరం కలిసి, విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను. నేను ధ్యానిస్తున్న మాట ఎంచుకొనెను అన్నమాట. షీ కన్సిడర్డ్. ఒక ట్రాన్స్లేషన్లో షీ జడ్జ్డ్ అన్నమాట. షీ జడ్జ్డ్ గాడ్ ఫెయిత్ఫుల్. ఆమె ఎంచుకుంది. ఏమని ఎంచుకుందంటే దేవుడు ఏమని ఎంచుకుంది? దేవుడు నమ్మదగినవాడు. అదే కదా మీ బైబిల్లో ఉందా లేదా? దేవుడు పూర్తి చేయండి తర్వాత నమ్మదగినవాడు. సో వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడని ఎంచుకుంది. నా షేరా షీ జడ్జ్డ్ గాడ్ ఫెయిత్ఫుల్. ఇది ఈ వచనము చాలా 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 బ్యూటిఫుల్ వచనం. నేను ఆ వచనాన్ని కొంచెం వివరించడానికి ప్రయత్నం చేసి ఆ తర్వాత నేను మరొక మాట మీకు లింక్ చేస్తాను. సో విశ్వాసమును బట్టి శారా వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడిని ఎంచుకొనెను కనుక తాను వయసు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. నా మనందరికీ తెలిసిన స్టోరీ ఏంటంటే శారా వాజ్ వెరీ ఓల్డ్ వెన్ షీ గాట్ కన్సీవ్డ్. ఆమె గర్భము ధరించినప్పుడు చాలా 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 వృద్ధురాలు. ఆదికాండం 18వ అధ్యాయానికి రండి. జెనసిస్ చాప్టర్ 18. నేను కొన్ని వచనాలు మీకు చూపిస్తాను, దానివలన మీకు అర్థమవుతుంది. దానికంటే ముందు ఒకసారి 17వ అధ్యాయానికి వద్దాం. ఆదికాండము 17వ అధ్యాయము 19వ వచనం. జెనసిస్ 17:19. ఆదికాండము 17వ అధ్యాయము 19వ వచనము. దేవుడు నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును. ఇది దేవుడు అబ్రాహాముతో చాలా స్ట్రాంగ్గా మాట్లాడుతున్నాడు. నిశ్చయముగా నీకు కుమారుడు కనును. నీవతనికి ఇస్సాకు అను పేరు పెట్టుదువు. అతని తరువాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరచెదను. నౌ కమ్ టు చాప్టర్ 18. 11వ అధ్యాయానికి రండి. ఆదికాండమే. వి ఆర్ స్టిల్ ఇన్ ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 18. 11వ వచనం చదువుదాం. 18వ అధ్యాయము 11వ వచనం. జెనసిస్ 18:11. అబ్రహామును శారాయును బహుకాలము గడిచిన వృద్ధులు. ఆ మాట కొరకే చదివించాను. వారు బహుకాలము గడిచిన వృద్ధులు. నేను లాస్ట్ సండే ఐ వాస్ టాకింగ్ ఆన్ రెస్టరేషన్. నేను పునరుద్ధరణ గురించి మాట్లాడాను.
నేను 3 విషయాలు లేక 4 విషయాలు చెప్పాను. ఆయన ఏవేమి పునరుద్ధరిస్తాడు అన్నమాట. మీకు ఎంతమందికి గుర్తుంటే ప్లీజ్ వేవ్ యువర్ హ్యాండ్స్. సో ఐ వాంట్ యు టు రెస్పాండ్. గుర్తుందా? నెంబర్ 1, ఆయన ఏమి పునరుద్ధరిస్తాడు? ఆయన సమయమును పునరుద్ధరిస్తాడు. హీ రిస్టోర్స్ టైమ్ ఆర్ ఇయర్స్. కోల్పోయిన సంవత్సరములు, కోల్పోయిన సమయమును ఆయన పునరుద్ధరిస్తాడని చెప్పాను. నెంబర్ 2, ఆయన అవకాశములను లేక సంగతులను హీ రిస్టోర్స్ థింగ్స్ ఆర్ ఆపర్చునిటీస్. కోల్పోయిన అవకాశములను ఆయన పునరుద్ధరిస్తాడు. నెంబర్ 3, మూడవది మనుషులను ఆయన పునరుద్ధరిస్తాడు. ద కనెక్షన్స్ ఆర్ ద పీపుల్ దట్ యు హావ్ లాస్ట్. సో మీరు ఇక్కడ గమనిస్తే దేవుడు వాగ్దానం చేసిన తర్వాత అబ్రహాము శారములకి 24 సంవత్సరాలు గడిచిపోయింది. చాలా సంవత్సరాలు అయిపోయింది. 75 సంవత్సరాల వయసులో వాగ్దానం చేశాడు ఆయన. ఇప్పుడు 99 సంవత్సరాల వయసు వచ్చేసింది. ఎన్ని సంవత్సరాలు వారి జీవితాల్లో గడిచిపోయినాయి చూసారా? దేవుడు వాగ్దానం చేసినప్పుడు మీకు ఒక మాట, ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్, అది ఎట్లాగంటే మీరు ఏదైనా దేశానికి వెళ్ళటానికి, విమానంలో వెళ్ళటానికి ఒక టికెట్ కొనుక్కుంటే ఆ టికెట్లోనే ఆ ఫ్లైట్లో ప్రయాణం చేసినంతసేపు మీకు మీల్ అంతా కూడా దాంట్లో ఇంక్లూడ్ అయిపోయి ఉంటుంది. లగేజ్ దాంట్లో ఇంక్లూడ్ అయిపోయి ఉంటుంది. మనిషికి ఒక 2 బ్యాగ్స్ అని, ఒక్కొక్క బ్యాగ్ ఒక 30 కేజీలని, లేదంటే ఒక 20 కేజీలని, దూరమును బట్టి, ప్రయాణమును బట్టి, టికెట్ని బట్టి. సో అంత దాంట్లో ఇంక్లూడ్ అయిపోయి ఉంటుంది. ఇంకొంచెం ఎక్స్ట్రా బ్యాగేజ్కి వెళ్ళాలంటే కొంచెం పే చేయాలి. సో ఒక్క రుసుముతోనే, ఒక్క పేమెంట్తోనే ఏ విధముగా ఈ విధమైన ఒక ప్యాకేజ్ లాగా అవన్నీ దాంట్లో ఇంక్లూడ్ అయిపోయి ఉన్నాయో, అలాగా దేవుడు వాగ్దానం ఇచ్చినప్పుడు ఆ వాగ్దాన నెరవేర్పుతో పాటు వాగ్దానము కొరకైన సమస్తమును నీలో కలుగునట్లుగా వాగ్దానము పనిచేస్తుంది నీ పైన. నా మాట ఏమన్నా అర్థమైందా? నౌ ద ప్రామిస్ ఈజ్ నాట్ జస్ట్ ద ప్రామిస్. వెన్ గాడ్ గివ్స్ ద ప్రామిస్, దేవుడు వాగ్దానం ఇచ్చినప్పుడు అది కేవలం వాగ్దానమే కాదు, కేవలం వాగ్దాన నెరవేర్పు కాదు. వాగ్దానములో ఏముందంటే నిన్ను కూడా ఆ వాగ్దానము కొరకు సిద్ధపరిచే ఒక ప్రత్యేకమైన గుణము వాగ్దానములో ఉంది. చాలామంది వాగ్దానాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. వాగ్దానం మన దగ్గరకు వచ్చిందంటే సంబరపడతారు, మంచిదే. వాగ్దానంలో కేవలం ఒక పరిష్కారాన్ని చూస్తాం, కరెక్టే. నేను అనేక జనములకు తండ్రిగా చేస్తానంటే, అనేక జనములకు తండ్రిగా నేను అయిపోతాను అన్న ఆలోచన కరెక్టే. నీకు సంతానాన్ని ఇస్తాను అన్నాడంటే నీకు కలిగే పిల్లల గురించి ఆలోచిస్తావు, కరెక్టే. దేవుడు నీకు ఆర్థిక అభివృద్ధిని ఇస్తాడు అంటే నీ యొద్దకు వచ్చే ధనము గురించి ఆలోచిస్తావు. కానీ వాగ్దానము వెనుక ఉన్న దేవుని ఆలోచన ఏంటంటే, దేవుడు నీకు వాగ్దానం ఇచ్చినప్పుడు ఆ వాగ్దానము చేయబడిన ఫలము మాత్రమే కాదు నీవు పొందేది, ఆ వాగ్దానము వలన నీవు దేవుడు కోరిన మనిషిగా మార్చబడుతూ ఉన్నావు. అంటే నీకు సంతానం ఇస్తాను అని దేవుడు నీకు వాగ్దానం ఇస్తే నీవు చూడాల్సింది సంతానమే కాదు, ఆ సంతానమును కలిగించే ఒక సామర్థ్యాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవుడు నీకు సమృద్ధినిస్తాను అనంటే నీ యొద్దకు వచ్చే ధనమును కాదు నువ్వు చూడాల్సింది, ఆ ధనమును కలిగించే సామర్థ్యాన్ని దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడు. యు అండర్స్టాండ్ వాట్ ఐమ్ స్పీకింగ్? సో దేవుని వాగ్దానములు, దేవుని వాక్యము అది ఎలాగుంటుందంటే, ఆ వాగ్దానములో చెప్పబడినది మనకు అనుగ్రహించటమే కాదు, ఆ వాగ్దానమును పొందుటకు ఆ వాగ్దానము మనలను తయారు చేస్తుంది. ఇట్ ప్రిపేర్స్ ద పర్సన్ హూ రిసీవ్స్ ద ప్రామిస్. హీ మేక్స్ ద పర్సన్. ఆ వ్యక్తిని ఆ వాగ్దానం ఏం చేస్తుందంటే సరిచేసి ఆ వాగ్దానము కొరకైన సిద్ధపాటులోనికి వాగ్దానం తీసుకొస్తుంది అన్నమాట. అర్థమైతే ఆమె చెప్పాలి. హల్లెలూయా. సో గనుక మీరు అబ్రహాము 18వ అధ్యాయం ఆదికాండం 18వ అధ్యాయం 11వ వచనం, అబ్రహాము శారా బహుకాలము గడిచిన వృద్ధులు. ఎందుకని ఆ మాట వాక్యంలో ప్రస్తావించబడింది? బహుకాలము గడిచిన వృద్ధులు. తర్వాత మాట ఎంత క్లియర్గా వాక్యం చెప్పి, స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయెను. ఇందాక మనం చూసాము 17వ అధ్యాయము 19వ వచనంలో దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడాడు. నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుని
కనును, నిశ్చయముగా నీకు కుమారుని కనును. యోర్ వైఫ్ సేరా విల్ ష్యూర్లీ బేర్ ఏ సన్ ఫర్ యూ. నిశ్చయముగా అన్నాడు. సో వీరు ఏమి ఆలోచించటం ఆరంభించారంటే, వీరికి ఒక కుమారుడు కలిగి ఉండటం గురించి ఆలోచించడం వరకే ఆరంభించారు. కానీ 18వ అధ్యాయం 11వ వచనం వచ్చేసరికి నా ఇట్స్ టాకింగ్ అబౌట్ దర్ కండిషన్. 17వ అధ్యాయంలో ఆయన చేసిన వాగ్దానమునకు తగిన కండిషన్ వీరికి లేదు. నిశ్చయముగా కుమారుని కంటావు అన్నాడు, కానీ కుమారుని కనుటకు 11వ వచనంలో ఏమనుంది? అబ్రహాము శారా బహుకాలము గడిచిన వృద్ధులైపోయారు. ఇంకా క్లియర్గా అర్థమవటానికి స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయింది. ఇప్పుడు వాగ్దానము 2 పనులు చేస్తుంది. వాగ్దానం ఏం చేస్తుందంటే, దేవుడు చెప్పినట్లుగా ఇస్సాకుని ఇవ్వటమే కాదు, ఆ ఇస్సాకును పుట్టించినట్లుగా శారమును కూడా మారుస్తుంది ఆ వాగ్దానము. యు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ స్పీకింగ్? కమ్ ఆన్, హల్లెలూయా. నీ గర్భమున ఇస్సాకు పుడతాడని చెప్పేశాడు, కరెక్టే. ఆ ఇస్సాకు ఆమెకు జన్మించటానికి ఆమె శరీరంలో దానికి తగిన అనుకూలత లేదు. వయసు అయిపోయింది, కాలము గడిచిపోయింది, శ్రీధర్మము నిలిచిపోయింది. బట్ లుక్ ఎట్ వాట్ ద ప్రామిస్ ఈజ్ డూయింగ్. కాలము గడిచిపోయిన శరీరములో, శ్రీధర్మము నిలిచిపోయిన శరీరములో వాగ్దానము చేయుచున్న కార్యమును గమనించండి. అది నేను చెప్పేది. Now look at the working of the promise in the person that received the promise. వాగ్దానమును పొందుకున్న వ్యక్తిలో వాగ్దానము చేయుచున్న కార్యం ఏంటంటే, శ్రీధర్మము నిలిచిపోయిన, వయసు గతించిపోయిన ఆ వాగ్దానము ఆ బిడ్డను కలిగిస్తూ ఉంది ఆమెలో. కమ్ ఆన్, హల్లెలూయా. Now God is, or the promise of God is making Sarah to produce what God has spoken. దేవుడు పలికిన మాటను కలిగించటానికి ఆ వాగ్దానము ఆ వ్యక్తిని సిద్ధపరుస్తుంది. అందుకనే బాగా గమనించండి, వాగ్దానము చాలా పరిశుద్ధమైనది, వాగ్దానము చాలా అమూల్యమైనది. దేవుడు మీకు వాగ్దానం ఇస్తే, అబ్బా నేను చెప్తున్నాను, ఆ వాగ్దానము మీలో చేయుచున్న కార్యము చాలా బలమైనది. మీకు ఇంకొంచెం అర్థమవటానికి లెట్స్ టర్న్ అవర్ బైబిల్స్ టు 1 Peter. పేతురు రాసిన మొదటి పత్రిక దయచేసి చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక. మీకు అర్థమవుతుందా నేను మాట్లాడేది? కమాన్, 4 ఆమెన్ చెప్పారు. మిగిలిన వారందరూ ఏం చేస్తున్నారు? మీకు అర్థమవుతుంటే ఆమెన్ చెప్పాలి. మీకు అర్థమవకపోతే అందుకే నేను ప్రార్థన చేసుకుని రావాలి, ప్రభువా నాతో మాట్లాడు అని. ఎందుకనంటే ఈ విత్తబడిన వాక్యము, నేను మీతో చెప్తున్న వాక్యము, ఇది మీ హృదయంలో ఫలించి గొప్ప కార్యములు మీరు చూచున్నట్లుగా దేవుడు చేస్తాడు. వాగ్దానమునకు శత్రువులు ఉంటారు, వాగ్దానమునకు శత్రువులు ఉంటారు. నా మాట విన్నారా? వాగ్దానమునకు శత్రువు, మొదటి శత్రువు నీ శరీరము, 2వ శత్రువు నీ మనస్సు, 3వ శత్రువు అంధకార చీకటి శక్తులు. ఈ 3 శత్రువులు వాగ్దానమునకు వ్యతిరేకంగా పనిచేస్తారు. ఎందుకనంటే వాక్యానుసారముగా, అకార్డింగ్ టు బైబుల్, వాగ్దానము అనగా స్వాస్థ్యము. యువర్ ప్రామిస్ ఈజ్ యువర్ ఇన్హెరిటెన్స్. మీరు మర్చిపోవద్దు, నీ వాగ్దానమే నీ స్వాస్థ్యము. ఆరంభము నుంచి కూడా, ఇశ్రాయేలు ప్రయాణం దగ్గర నుంచి కూడా వాక్యం చదివితే, వారికి శత్రువులు ఎందుకు వచ్చారంటే, వారు స్వాస్థ్యమును పొందుకోకుండా ఆపటానికే శత్రువులు వచ్చారు. సో స్వాస్థ్యము అనగా దేవుడు నీకు నీ సంతతికి తరతరములకు అనుగ్రహించిన ఆశీర్వాదము. సో గనుక ఆ స్వాస్థ్యమును దేవుడు మనకు ఎలాగిచ్చాడంటే వాగ్దాన రూపములో ఇచ్చాడు. కమాన్, హల్లెలూయా. మీకు అర్థమవుతుందని నేను నమ్ముతూ ఉన్నాను. దేవుడు నీవు వృద్ధి చెందాలి అని వాగ్దానం ఇచ్చాడా? నీ స్వాస్థ్యం అది, అంతే. అంటే హక్కు, స్వాస్థ్యము అంటే హక్కుబద్ధముగా నీకు రావాల్సిందే, దాన్ని ఎవరు ఆపటానికి వీల్లేదు. తండ్రి ఆస్తి ఎలాగ కుమారునికి వస్తుందో, తల్లిదండ్రులకు సంబంధించినది ఎలాగ కుమారులు కుమార్తెలకు వర్తిస్తుందో, అలాగ స్వాస్థ్యము అంటే అది హక్కుబద్ధముగా నీకు రావాల్సిందే. కమాన్, హల్లెలూయా. సో గనుక అలాగా మన స్వాస్థ్యమును గురించి క్రొత్త నిబంధనలో వాక్యములో చాలా రాయబడ్డాయి. స్వస్థత నీ స్వాస్థ్యము, డివైన్ హెల్త్ ఈజ్ యువర్ ఇన్హెరిటెన్స్, ప్రొవిజన్ ఈజ్ యువర్ ఇన్హెరిటెన్స్.
సమృద్ధిలో బ్రతకటం, సమకూర్పు కలిగి జీవించడం అనేది నీ స్వాస్యము. కమాన్, హల్లెలూయా. పరిశుద్ధత నీ స్వాస్యము. సో ఇవన్నీ కూడా వాక్యంలో రాయబడ్డాయి. అయితే ఈ స్వాస్యమును దేవుడు మనకు ఎలాగిచ్చాడంటే వాగ్దాన రూపంలో ఇచ్చాడు, డాక్యుమెంట్ రూపంలో ఇచ్చాడు. ఆ డాక్యుమెంట్నే వాగ్దానం అని నేను బిబ్లికల్ టర్మ్లో మాట్లాడుతూ ఉన్నాను. ఈ స్వాస్యమునకు లేక ఈ వాగ్దానమునకున్న, మరలా చెప్తున్న వాగ్దానమునకున్న 3 ప్రాముఖ్యమైన శత్రువులు. మొదటిది నీ శరీరము, యువర్ ఫ్లెష్. నీ శరీర సంబంధమైనవన్నీ కూడా ఈ వాగ్దానమునకు భిన్నంగా పనిచేస్తాయి. నీ శరీరం ముందు వచ్చుచున్న స్వరము, నీ శరీరం ముందు వచ్చుచున్న సిమ్టమ్స్, నీ శరీరం ముందు వచ్చుచున్న ప్రేరేపణలు, నీ శరీరం ముందు వచ్చుచున్న కోరికలు, నీ శరీరం ముందు కలుగుచున్న సమస్తము కూడా వాగ్దానమునకు శత్రువుగా పనిచేస్తుంది. నెంబర్ 2, నీ మనస్సు, యువర్ మైండ్. హోప్ యువర్ రైటింగ్ డౌన్. నీ మనస్సు వాగ్దానమునకు భిన్నముగా పనిచేస్తుంది. దేవుడిచ్చిన వాగ్దానమునకు భిన్నంగా నీ మనసు ఆలోచిస్తూ ప్రారంభిస్తుంది. దానివలన కృంగుదల వస్తుంది. భయంతో కూడిన ఆలోచనలు సాతాను నీ మనసులోనికి విడుదల చేస్తాడు. ఇది జరుగుతుందా? వయసు గతించిపోయిన శారమ్మకు పిల్లలు కలగటం ఏంటి? ఇది జరుగుతుందా? బహుకాలముగా వృద్ధులైపోయిన వారికి పిల్లలు కలగటం ఏంటి? ఇది జరుగుతుందా? నీ మనస్సు వాగ్దానమునకు శత్రువుగా పనిచేస్తుంది. అండ్ 3వది, చీకటి శక్తులు కూడా వాగ్దానమునకు శత్రువులుగా పనిచేస్తారు. అయితే ఈ వాగ్దానమునకున్న ప్రత్యేకత నేనేం చెప్తున్నానంటే, వాగ్దానం అంటే యు జస్ట్ డోంట్ సీ ద ఎండ్ రిజల్ట్. వాగ్దానం అంటే ఆ వాగ్దానంలో రాయబడి ఏమి ఇస్తానన్నాడో అదే కాదు, ఆ ఇస్తానన్న ఆ మాటలో ఆయన చేసే ఒక కార్యము కూడా ఉంది. వాగ్దాన ఫలము కొరకు నిన్ను సిద్ధపరుస్తూ ఉన్నాడు. పేతురుపత్రిక వచ్చారా? కమాన్, ఐ నీడ్ యువర్ రెస్పాన్స్. పేతురుపత్రిక ఎన్నో పత్రిక అని చెప్పాను? 2వ పత్రిక వచ్చేద్దాం. 2 పీటర్. పేతురు రాసిన 2వ పత్రిక. పేతురు రాసిన 2వ పత్రిక 2వ వచనం నుండి నేనే చదువుతాను, బాగా గమనించండి. 2 Peter chapter 1. 2 Peter chapter 1. ఐఎమ్ రీడింగ్ ఫ్రమ్ వర్స్ 2. వర్స్ 2 చాలా బంగారం లాంటి మాటలు ఇవి. నేను చెప్తున్నాను, బంగారం అంటే బంగారం లాంటి మాటలు మీరు జాగ్రత్తగా పట్టుకోండి. తన మహిమను బట్టి, గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వానిని గూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా, అందరు చెప్పండి, అనుభవ జ్ఞానము, ఆయన దైవ శక్తి జీవమునకును భక్తికి కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు, మన ప్రభువైన యేసును గూర్చినట్టు నైనా అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానము విస్తరించునుగాక. రైట్, 4వ వచనం బాగా గమనించండి. ఆ మహిమ గుణాతిశయములను బట్టి, మీ బైబిల్ చూస్తున్నారు కదా, మీరు ఆ వచనాన్ని గమనిస్తున్నారు కదా. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు ఏమిచ్చాడు? అమూల్యములను అత్యధికములనైనా వాగ్దానములు అనుగ్రహించెను. మీకు ఆ వచనం కనపడిందా? ఆ ఒక్క మాట అందరం కలిసి ఆయన అన్న దగ్గర అనుగ్రహించిన అన్న వరకు చదువుదాం. ఓకే, 1 2 3 ఆయన, మీరే చదవాలి. మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములు మీరు అందరూ చదవలేదు, మీ స్వరం మీరు నోరు తెరిచి యూ నీడ్ టు స్పీక్ అవుట్. ఓకే, 1 2 3 గో. ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములు అనుగ్రహించి ఉన్నాడు. ఈ వచనము చాలా అద్భుతమైన వచనం. వాగ్దానము గురించి పేతురు 2 మాటలు వాడాడు. మొదటి మాట అత్యధికము అన్నాడు, రెండవది అమూల్యము అన్నాడు. ఎందుకు ఆ వాగ్దానం అత్యధికమైనది? ఎందుకు ఆ వాగ్దానం అమూల్యమైనది? ఎందుకు ఆ వాగ్దానం అమూల్యమైనది అంటే, నేను 4వ వచనంలోనే సెకండ్ పార్ట్ చదువుతున్నాను, మీ బైబిల్ చూడండి. ఈ వాగ్దానముల మూలముగా, అందరు చెప్పండి, దేని మూలముగా? ఈ వాగ్దానముల మూలముగా ఏమైంది? మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. హల్లెలూయా. మీ హల్లెలూయా అస్సలు బాలేదు. మీరు ఈ 2 3 4 వచనాలు అర్థమైపోతే అస్సలు యు బికమ్ అన్స్టాపబుల్. మీరు ఎవరు ఓడించలేని ఒక బలమైన వ్యక్తులుగా మార్చబడతారు. కమ్ ఆన్, ఆర్ యు ఆల్ విత్ మీ? నేను మరలా వచనాన్ని వివరించడానికి ప్రయత్నం చేస్తున్నా, బాగా వినండి. ఓకే,
ఆయన మనకు ఏమిచ్చాడు చెప్పాలి? అమూల్యములను అత్యధికములైన వాగ్దానం. ఎందుకు ఇచ్చాడు ఆ వాగ్దానములు? ఎందుకంటే నెంబర్ 1 ఎందుకు ఇచ్చాడంటే ఈ లోకమందున్న భ్రష్టత్వమును తప్పించుకోవటానికి. అంటే ఇప్పుడు వాగ్దానం అంటే మనం కేవలం ఎండ్ రిజల్ట్ చూస్తున్నాం ఇప్పుడు దాకా. వాగ్దానం అంటే కేవలం దాని వలన కలిగే ఫలము చూస్తున్నాం. దేవుడు నీకు ఉద్యోగం ఇస్తాడంటే ఉద్యోగాన్ని చూస్తున్నావు నువ్వు. దేవుడు నీకు కారు ఇస్తాడంటే కారును చూస్తున్నావు. దేవుడు నీకు ఒక కొడుకునిస్తాడంటే కొడుకుని చూస్తున్నావు. లేకపోతే దేవుడు నీకు వివాహమును కలుగు చేస్తాడు అన్న వాగ్దానం, అంటే నేను పారాఫ్రేజ్ చేస్తే దానికి సంబంధించిన వాక్యం, ఏ వాగ్దానం నీ ఎద్దుకు వచ్చినా ఆ ఫలము కొరకు చూస్తున్నావు. కానీ ఆ వాగ్దానము చేసే ప్రక్రియ మీరు గమనించారా? నెంబర్ 1, ఆ వాగ్దానం ఏం చేస్తుందంటే ఈ లోకమందున్న సమస్త భ్రష్టత్వము నుంచి నిన్ను తప్పిస్తుంది. అంటే ఈ వాగ్దాన ఫలము కొరకు నిన్ను కాపాడుతుంది. కమాన్, హల్లెలూయా. నీకు ఒక ఉద్యోగం ఇస్తాడు, వాగ్దానం ఇచ్చాడంటే ఆ ఉద్యోగం నీకే వచ్చినట్లుగా దాని కొరకు నిన్ను భద్రపరుస్తుంది వాగ్దానము. దాని కొరకు నిన్ను స్థిరపరుస్తుంది. నీకు కారు ఇస్తున్నాడంటే వాగ్దానము, నేను శరీర సంబంధమైన మాట్లాడితే మీకు అర్థమవుతాయని, దాని కొరకు ఆ వాగ్దానము నిన్ను కాపాడుతుంది. ద ప్రామిస్ విల్ కీప్ యూ. వాగ్దానము నిన్ను భద్రపరుస్తుంది. కమ్ ఆన్, హల్లెలూయా. 75 సంవత్సరాల వయసులో వాగ్దానం అబ్రహాము శారమ్మల దగ్గరకు వచ్చిన తర్వాత 99 సంవత్సరాల వయసు వచ్చేంతవరకు, అనగా 24 సంవత్సరాలు, షుగర్ రాకుండా, బీపీ రాకుండా, హార్ట్ అటాక్ రాకుండా, ఇంకా వేరే ఏ జబ్బులు రాకుండా లోకమందున్న సమస్త భ్రష్టత్వము నుంచి అబ్రహాము శారమ్మలను ఆ వాగ్దానము భద్రపరుస్తూ వచ్చింది. ఎందుకు భద్రపరుస్తూ వచ్చిందంటే, శారమ్మ అనింది 18వ అధ్యాయానికి రండి, 14వ వచనం చదువుతాం. 18వ అధ్యాయం 14వ వచనం ఆది కాండంలో. మరలా పేతురు పత్రిక వద్దాము, ఒక్కసారి 11వ వచనం చదువుదామా? 11వ వచనం, చాప్టర్ 18 వర్స్ 11, జెనసిస్. అబ్రహామును శారాయు బహుకాలము గడిచిన వృద్ధులయ్యుండిరి. శ్రీధర్మము శారాకు నిలిచిపోయిన గనుక శారా, నేను బలము ఉడిగిన దాననైన తరువాత నాకు సుఖము కలుగున, నా యజమానుడును వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో ఏం చేసింది చెప్పండి? అందరు చెప్పండి, నవ్వుకొనెను. She laughed in herself. ఎందుకనంటే ఆమెకు అర్థమైపోతుంది వాగ్దానము ఇంకా జరుగుతుందో లేదో అర్థం కావట్లేదు. 99 years old. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, వయసు పెరిగిపోతూ ఉంది. 90 సంవత్సరాలు వచ్చింది, 92 వచ్చింది, 93, 95, 96, 97, 98, 99. ఇంకా ఒక్క షుగర్ రాలా, బీపీ రాలా, ఒక జబ్బు రాలా, ఇంకా చచ్చిపోవట్లా, మరణం రావట్లా, బాగానే ఉన్నారు. మిగిలిన వాళ్ళందరికీ జరిగే, వీళ్ళకి జరగట్లా. ఎందుకు ఇంకా నువ్వు ఉన్నావంటే వాగ్దానం ఇంకా నెరవేర్చబడలేదు కదా, మరి ఏంటి ఇంకా? ఎందుకంటే దేవుడు అన్నాడు, హలో, వాగ్దానము నెరవేర్చబడేంత వరకు వాగ్దానము కొరకు నిన్ను భద్రపరిచే బాధ్యత నాది. యు అండర్స్టాండ్ వాట్ ఐమ్ స్పీకింగ్? అంటే ఆయన నీకు వాగ్దానం ఇస్తే నిశ్చయంగా వాగ్దానం నీకంతటి నువ్వు వద్దంటే తప్ప ఆ వాగ్దానం నీ కొరకు నెరవేర్చకుండా ఆయన వెనుకడుగు వేయడు. అండర్స్టాండ్ వాట్ ఐమ్ స్పీకింగ్? నువ్వు ఆలస్యం అవుతుందో అనుకుంటున్నావు, కానీ వాగ్దానం కొరకు నిన్ను కాపాడుతున్నాడు ఆయన. యు నీడ్ టు లుక్ ఎట్ ద వర్డ్ ఇన్ దిస్ పర్స్పెక్టివ్. ఈ నూతనమైన దృష్టితో వాగ్దానం నాకు వాగ్దానం ఇచ్చాడు, నేను ఇంకా వాగ్దానం చూడలా, కానీ వాగ్దానం కొరకు ఆయన నన్ను భద్రపరుస్తున్నాడు. సో హీ విల్ మేక్ షూర్ that I will experience or I will inherit the promise. వాగ్దానం నేను పొందుకొనున్నట్లుగా ఆయన కార్యము చేస్తాడు. అందుకని బహుకాలము గడిచిన వృద్ధులైపోయారు. అందుకని నవ్విందామా, నేను బలము ఉడిగిన దాననైన తర్వాత నాకు సుఖము కలుగునా అని శారా తనలో నవ్వుకొనెను. ఉందా మీ బైబిల్లో? And God heard, 13వ వచనము, అంతటా యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రసవించెదనా అని శారా ఎందుకు నవ్వుతుంది? అబ్రహాం వాగ్దానానికి వయసుతో సంబంధం లేదు కదా. అబ్రహాం
నీకున్న బలహీనతకు నేను ఇచ్చిన వాగ్దానానికి పొంతన ఏంటి అబ్రహాం? వృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రసవించదనా అని శారా నవనేల వర్స్ 14 వచనం. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? హల్లెలూయా. కమ్ ఆన్ మీ, హల్లెలూయా బాలేదు. సంబడి లౌడ్ హల్లెలూయా. అందరూ చెప్దాం, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? 3 సార్లు చెప్దాం, యెహోవాకు. కమ్ ఆన్, అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మరలా, యెహోవాకు అసాధ్యమైనది. మీరే చెప్పాలి, ఆన్సర్ ఉందా? నో 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 నో. సో నెంబర్ 1, వాగ్దానము ఏమి చేస్తుందంటే ఇట్ విల్ కీప్ యూ ఫర్ ద ఆన్సర్. జవాబు కొరకు నిన్ను భద్రపరుస్తుంది. పేతురు 2వ పత్రిక వచ్చేద్దాం, 1వ అధ్యాయము. ఆ మాట చదువుదాం. ఆయన మనకు అక్కడ నుంచి ఆ మాట అక్కడ 2-3 వచనాలు యాక్చువల్గా కలిసి నేను మధ్యలో చదువుతున్నాను. 4వ వచనంలో ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దాన మూలముగా మీరు తప్పించుకొని, ఆ మాట బాగుంది, మీరు తప్పించుకొని, that you will be saved from the moral decay, bond amplified lo, rottenness and corruption, that you may escape by flight from the moral decay. వాగ్దానములు ఎందుకు ఇచ్చాడంటే వీటిని తప్పించుకోవటానికి. కమ్ ఆన్, హల్లెలూయా. And number 2, రెండవది తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగినట్లు. ఆ మాట ఎంత బాగుంది. మీకు ఎలా ఉందో నాకు తెలియదు. దేవ స్వభావము. అమ్మా అందరు చెప్పండి, ఏ స్వభావము? మీరు చెప్పలేదు. ఏ స్వభావము? ద డివైన్ నేచర్ ఆఫ్ గాడ్. ఈ మాట పరిశుద్ధాత్ముడు మీ కనులు తెరవ చేయును గాక. That you become a partaker of the divine nature. దైవ స్వభావము అంటే ఇప్పుడు నీకు కొడుకునిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తే నువ్వు ఒక కొడుకుని కనేయటం కాదు, ఈ కొడుకును కనే లోపు దైవ స్వభావములో నువ్వు పాలు పంచుకొనున్నట్లుగా వాగ్దానము పనిచేస్తుంది నీలో. అర్థమైందా? చాలామంది ఇదే ప్రాబ్లం. దేవుడు వాగ్దానం ఇచ్చేస్తాడు. వాగ్దానం ఇచ్చిన తర్వాత ఆ వాగ్దాన ఫలమును మీరు పొందిన తర్వాత చాలామంది వాట్ ఇఫ్ యూ టర్న్ అగేన్స్ట్ గాడ్, దేవుని సన్నిధికి వ్యతిరేకమైపోతే, హౌ కెన్ గాడ్ ట్రస్ట్ యూ? నా మాటలు అర్థమవుతున్నాయా? ఈరోజు ఎట్లాగైపోయిందంటే బయట పరిస్థితి, వారికి ఇష్టమైన అన్నీ చేసుకొని దాని కొరకు ఏదో ఒక వచనం వెతుక్కొని వస్తారు బైబిల్లో వారు చేసిన వాటిని సపోర్ట్ చేయటానికి. వింటున్నారా? లోక సంబంధమైన అన్నీ చేస్తారు. నిలబడితే దేవుని కొరకు నిలబడాలి, లేకపోతే వదిలిపడేయాలి, అంతే. అని అన్నాడు, మీరు వెచ్చగానైనా సరే చల్లగానైనా ఉండండి, నువ్వు వెచ్చగా ఉండదు, మీరు నువ్వు వెచ్చకుంటే నా నోటి నుంచి మిమ్మల్ని ఉమ్మి వేస్తాను అన్నాడు ఆయన. You understand what I'm speaking? గత 3 రోజుల్లో దైవజనులు పట్టగారు వాక్యం చెప్తా ఎందుకు మూవీస్ చూడకూడదు, ఎందుకు మూవీ సాంగ్స్ వినకూడదు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆయన. ద యాక్ట్ ఈజ్ నాట్ సిన్, మీరు చేయుచున్న కార్యం పాపం కాదు, కానీ దాంట్లో వచ్చుచున్నవి నీ ఆత్మను కల్మషం చేస్తాయని, దేవుని నుంచి దూరపరుస్తాయని. హౌ ట్రూ ఇట్ ఈస్. కొన్నిసార్లు కొన్ని మూవీ సాంగ్స్ ఏదైనా వినపడితే ఎక్కడ బయట నిజంగా వెళ్ళినప్పుడు ఆ మ్యూజిక్ కానీ ఆ ట్యూన్ కానీ చాలా వినసంపుగా ఉంటాయి, సోల్ఫుల్గా ఉంటాయి. అవి వింటుంటే చాలా బాగున్నట్టుగా అనిపిస్తాయి. ఆ బాగున్నట్టుగా అనిపిస్తాయని చాలామంది అవి వింటూ ఉంటారు. సో నేను వారిని ఏమంటలేదు, కానీ విశ్వాసులమైన మనము, క్రీస్తుని అంగీకరించి క్రీస్తు రక్తంలో కడుగుబడిన మనము వాటిని వింటూ కూర్చోకూడదు.
అవి మీలో కలుగు చేసే నెగటివ్ ఎఫెక్ట్స్ చాలా చాలా నాశనానికి దారితీస్తుంది. చూసారా, ఆమె ఉండదు దీనికి. ఎంతమంది అంటున్నారో. మీ ఫోన్లో సినిమా పాటలు ఉన్నాయా? మీ కారులో మోగుతున్నాయా? నో, ప్లీజ్ డోంట్ డూ దట్. ఎందుకని అంటున్నానంటే దాని వెనక ఉన్నవి అవి మీ కొరకు కాదు. దాంట్లో ఉన్న వర్డ్స్ అవ్వచ్చు. మ్యూజిక్ మంచి, ఎందుకంటే దే ఆర్ నిజంగా ప్రొఫెషనల్స్, వండర్ఫుల్ మ్యూజిషియన్స్, వారు వెరీ టాలెంటెడ్, గిఫ్టెడ్. పాడేవాళ్ళు కూడా ఎంత బాగా పాడతారో, వాయిస్ వారు చాలా కష్టపడతారు, చాలా ప్రాక్టీస్ చేస్తారు, ఎంతో ఎక్సర్సైజ్, వోకల్ ఎక్సర్సైజ్లు అవన్నీ చేసి చాలా కష్టపడి పాడతారు. వారి వాయిస్ చాలా బాగుంటుంది, ట్యూన్ చాలా బాగుంటుంది, మ్యూజిక్ చాలా బాగుంటుంది. కానీ అవి మీ వీఆర్ స్పిరిట్ బీయింగ్స్, మన ఆత్మ సంబంధులము. ఆమేన్. సో నీలో నాటబడిన విత్తనమునకు ఆటంకంగా ఉన్నవి ఏవి కూడా మీలోనికి రానివ్వకూడదు, అంతేగాని సినిమా పాటల్లో పాపమే ఉంటుంది. అఫ్కోర్స్ ఫిల్త్ ఉంటే ఖచ్చితంగా వాటికి దూరంగా ఉండాలి. అందుకనే నువ్వు కాపాడుకోవాలి. ఎందుకంటే వాగ్దానము నువ్వు పొందుకొని, ఏదో వాగ్దానం నీకు వచ్చిందంటే, దేవుడు నాకు ఇస్తానన్నాడు పాస్టర్ గారు, దేవుడు నాకు ఇదిగో అక్కడ పలానా ఏదో పెద్ద బిజినెస్ ఇస్తా అన్నాడు, పెద్ద కంపెనీ ఇస్తా అన్నాడు, నన్ను వేరే దేశం తీసుకెళ్తాను, నేను దర్శనం చూశాను, మీరు మాట్లాడుతుంటే అబ్బా మీ పక్కనే దూత నిలబడి నాతో మాట్లాడుతున్నట్టుగానే ఉంది పాస్టర్ గారు, అన్ని బాగానే ఉన్నాయి. కానీ ఇంటికి వెళ్ళి నువ్వు చేసేదేంటి? ఆ ఎయిర్పోర్ట్స్ కనెక్ట్ చేసుకొని వినేదేంటి? ఆ ఫోన్ ఆన్ చేసుకొని చూసేదేంటి? ఏం చేస్తున్నావు అంటే నీకు నీవే వాగ్దానమునకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నావు. అందుకనే ఈ వాగ్దానములు మనకి ఎందుకు ఇవ్వబడ్డాయంటే ఈ లోకమందున్న భ్రష్టత్వం అన్నిటి నుంచి భద్రపరచడానికి. వాగ్దానమును పొందిన తర్వాత వాగ్దానమును కనే వరకు, వాగ్దాన ఫలమును చూసేంత వరకు కూడా ఎంత జాగ్రత్తగా నేను కాపాడుకోవాలంటే, అంటే దాని తర్వాత ఎలాగైనా ఉండమని కాదు, ఉండలేవు కూడా. ఎందుకంటే వాగ్దానంలో ఉన్న గుణము ఏంటంటే దేవ స్వభావంలో పాలువారగునట్లు దేవుడు వాగ్దానం ఇచ్చాడు. కమ్ ఆన్, హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా? అదే అనుకుంటే దేవుడు ఎవరికైనా ఒక బిజినెస్ ఇవ్వాలంటే, ఒక దీవెని ఇవ్వాలంటే, ఒక ఉద్యోగం ఇవ్వాలంటే, ఒక పెళ్లి చేయాలంటే చాలా ఆలోచిస్తాడేమో. నేను మీకు చెప్పాను కదా, నాకు 2 కుమార్తెలు పుట్టిన తర్వాత నేను కుమారుడు కొరకు యాక్చువల్గా నా రెండోసారి సెకండ్ టైం మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడే కుమారుడు కావాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే, కానీ కుమార్తె పుట్టింది. నేను చాలాసార్లు హౌ గాడ్ డెల్ట్ విత్ మీ నేను మీకు చెప్పాను. ఈసారి మరలా సీరియస్గా ఐ బిగాన్ టు ప్రే. I pray for a son. I began to pray for a boy. ఎందుకు ప్రభువా నాకు కుమారుడిని నాయన, కొడుకుని నాయన అని అడుగుతుంటే దేవుడు నన్ను అడిగిన ప్రశ్న ఎందుకు ఇవ్వాలని అడిగాడు. ఎందుకు నీ కొడుకు ఎందుకు అన్నాడు. దట్స్ ద క్వశ్చన్ దట్ గాడ్ ఆస్క్డ్ మీ. క్లియర్గా అడిగాడు, ఎందుకు నీ కొడుకు. అప్పుడు దాకా నాకు తెలియదు దేవుడు ప్రశ్నతో సమాధానం ఇస్తాడని. నా కుమారుడు కావాలని అడుగుతుంటే దేవుడు అడిగాడు, నీకెందుకు కుమారుడు. లార్డ్, ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ విత్ ఎన్ ఆన్సర్. నాకు జనరల్ కొడుకు ఎందుకు వారసుడు కావాలంటారు. కొడుకు ఎందుకంటే ఓ కొడుకుంటే ఇంకా అదంతే, ఎందుకో తెలియదు ఉంటే. అందరు అనేవాళ్ళు, పెద్దోళ్ళు అనేవాళ్ళు, ఇంకా అట్లాగే వచ్చింది. దేవుడు నన్ను అడిగితే ఐ బిగాన్ టు థింక్. సరే, ఒక 2 రోజుల తర్వాత నేను ఆలోచిస్తున్నాను, లార్డ్ ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ విత్ ఎన్ ఆన్సర్. నేను వెళ్ళి నా వైఫ్ చెప్పాను, పాస్టర్ ప్రతిభకి, దేవుడు ఇట్లా అడిగాడు నీ కొడుకు ఎందుకని. అండ్ దెన్ వి బోత్ బిగాన్ టు టాక్ అబౌట్ ఇట్. దాని గురించి మేము మాట్లాడుకొని మేమిద్దరం ఒక తీర్మానం చేసుకున్నాం, ఆ కొడుకుని దేవుడు మాకు ఇస్తే ప్రభువా అది ఆ కొడుకు నీకే ఇచ్చేస్తాం. సో దెన్ నేను దేవుని సన్నిధిలోకి వెళ్ళి, సో ఇట్స్ నాట్ ఈజీ. మీ క్వశ్చన్ తెలుసా, చాలామంది చెప్పటం ఈజీయే. చాలామంది ప్రభువా నువ్వు నాకు ఇస్తే నీకు ఇస్తావంటారు, వాడి కాలిరిగేదా గుర్తురాదు మళ్ళా మొక్కుబడి, లేదంటే ఏదో అయ్యేదాకా మళ్ళీ గుర్తురాదు. దేవుడు నీ కొడుకుని ఇచ్చాడు అంటే వాడు పుట్టడంతోనే చాలా ప్రణాళికలు వేసేస్తాం. వీడిని ఫస్ట్ అది చేసి, ఆ తర్వాత ఇది చేసి, ఆ తర్వాత అది చేసి, పెద్ద డాక్టర్ అయ్యి, న్యూరాలజిస్ట్ అయ్యి, కార్డియాలజిస్ట్ అయ్యి, ఆ తర్వాత డబుల్ పీజీ చేసి, ఆ తర్వాత సేవకిస్తాడు. ఆడు మొత్తం పూల్స్ అంతా కారిపోయిన తర్వాత నువ్వు సేవకిస్తే వాడు ముసలాడైపోయి ఏం పనికి రాకుండా యవన కాలం, తెలుగులో చెప్పా మీకు అర్థమైద్దని, నేను అపార్థం చేసుకోద్దాం, యవన కాలం అంతా కూడా అయిపోయిన తర్వాత, వయసు అంతా అయిపోయిన తర్వాత తీసుకొచ్చి సేవ అంటే
ఒక పళ్ళుడి పెన్ ముసలాయనికి తీసుకొచ్చి మంచి మటన్ బిర్యానీ పెడితే ఏం చేస్తాడు? ఎంత తినాలనిపించినా. చదువుకోవాలి, చదువుకోవద్దు దాంట్లో. ఈరోజు బయట ప్రపంచం చాలా పోటీ పడతా ఉంది, రైట్? కానీ నేనేమంటానంటే, ఆ బిడ్డ దేవుడు నీకు ఇచ్చి, సరే నీ మాట నమ్మేసాడు దేవుడు. ప్రభు నువ్వు నాకు కొడుకుని ఇస్తే నేను నీకు ఇస్తాను, నాకు పిల్లల్ని ఇస్తే. కొడుకే కదా, కూతురుని కూడా దేవునికి ఇవ్వచ్చు బై ద వే. నేను నీకు ఇచ్చేస్తానంటే నీ మాట నమ్మి దేవుడు వెంటనే నీ గర్భమును తెరిచి నీకు ఒక సంతానం ఇస్తే, ఆ పుట్టిన తర్వాత నుంచి నీ ప్లాన్లు మొదలుపెట్టి అసలు ఆయనతో సంబంధం లేకుండా అంతా నీ సొంతగా చేసి నువ్వేదో సోకు చేసి నువ్వేదో చేసి అన్నీ నీ సొంత ప్లాన్లు అన్నీ చేసేస్తే, తర్వాత ఎప్పటికో ఏదో జరిగితే అప్పుడు నీకు గుర్తొస్తే, ఐ కెనాట్ ట్రస్ట్ యూ. నీ రెండో ప్రార్థనకు జవాబు పెట్టక నమ్మలేను నేను. ఆశీర్వదించి ఉద్యోగం ఇస్తేనే దశంభాగం ఇట్లా, వ్యాపారం ఇస్తే దశంభాగం ఇట్లా, దేవునికి చెల్లించవలసింది ఇవ్వట్లా. దశంభాగం ఈజ్ నాట్ ఎ బ్రైబ్. దశంభాగం అనేది ఇట్స్ నాట్ అవర్స్, ఇట్స్ గాడ్స్. చాలామంది, నాట్ యూ, ఇచ్చేవాళ్ళ గురించి కాదు. అండ్ హౌ కెన్ గాడ్ బ్లెస్ us when we are not faithful in little things? Come on, hallelujah. కానీ హన్నా అలా లేదు. నాయన నీవు నాకు కుమారుని ఇస్తే నేను నీకు ప్రవక్తగునట్లుగా నేను నీకు ఇచ్చేస్తా. ఆ కొడుకు పుట్టిన నెక్స్ట్ డే నుంచి షీ బిగాన్ టు థింక్ ఇన్ లైన్స్ ఆఫ్ దట్ వావ్ దట్ షీ మేడ్ విత్ గాడ్. రెండో రోజు నుంచి వీడిని ఎట్లా కొడుకు చేయాలి, వీడికి ఎట్లా ఏఫోదు కుట్టించాలి, వీడికి ఎట్లా అంగీ కుట్టించాలి, వీడిని ఎట్లా తీసుకెళ్ళి మందసం దగ్గర పెట్టాలి, ఇదే ఆలోచన వెయిట్ చేసింది. ఏఫోదు అంటే యాజకుడు ధరించే వస్త్రం. అది దేవుని సన్నిధిలో నిలబడటానికి ఏఫోదు యాజకుడు ధరించే వస్త్రం. నాకు తెలిసి చరిత్రలో మొట్టమొదటిసారి చిన్న సైజు ఏఫోదు కుట్టించబడింది హన్నా ద్వారానే. కమాన్, హల్లెలూయా. వెయిట్ చేసింది, ఇంకెప్పుడు అలవాటు చేయడానికి ట్రై చేసిందేమో. పక్క గదిలోకి వెళ్తే ఏడుస్తున్నాడేమో, సరే పాలు విడిచేదాకా వెయిట్ చేద్దాం అనుకుంది. పాలు విడవగానే తీసుకొని వెళ్ళి మందసం దగ్గర వదిలేసి వచ్చింది. ఏం తల్లండి, దేవుడు కూడా కంగారు పడిపోయాడు. పాలు విడవగానే తీసుకెళ్ళి మందసం దగ్గర వదిలిపెట్టి, ఏలీ దగ్గర వదిలిపెట్టి తిరిగి వచ్చేస్తే, పాలు విడవగానే అంటే మరి ఏజ్ మీకే తెలియాలి. ఆ బాలుడు యెహోవా ఎదుట పెరిగెను. ఏం మాట! ఆ బాలుడు యెహోవా ఎదుట పెరిగెను. దట్స్ ఇంపార్టెంట్. ఆ దేశమంతటికి, ఇశ్రాయేల్ దేశమంతటికి సమూయేలును దేవుడు ఎంత ఉన్నతమైన స్థానంలో స్థిరపరిచేశాడు. వెయిట్ చేయలేదు ఆమె ఏదో జరిగేదాకా. నేను ఎందుకన్నా దేవుడిని అడిగాడు, నీకెందుకు కొడుకు, ఎందుకు నీకు? ఐ డోంట్ నో వాట్ యువర్ బిలీవింగ్ ఫర్. మీరు ఉద్యోగం కొరకు అడుగుతున్నారా? ఎందుకు నీకు ఉద్యోగం? దేవుడు అడుగుతున్నాడు ప్రశ్న. వివాహం కొరకు అడుగుతున్నారా? ఎందుకు నీకు వివాహం? ఆదివారమే పెళ్లి చేసుకుని మందిరం మానేద్దామనా? నేను నిన్న ఒక పోస్ట్ చదివా. యాక్చువల్గా నేను కొంతకాలంగా సోషల్ మీడియా ఫాస్ట్లో ఉన్నా. నిన్నే డౌన్లోడ్ చేసుకొని ఊరికే చూద్దామని నేను ఓపెన్ చేసి చదివితే, నాకు ఓపెన్ చేయగానే ఒక పోస్ట్ కనపడింది. ఆ పోస్ట్ ఎవరో దైవజనుడు రాసాడు. సేవ్ చేద్దాం అనుకుని అది వెళ్ళిపోయింది, పైకి వెళ్ళిపోయింది. ఆ పోస్ట్ ఏముందంటే, ఇఫ్ లూక్ వార్మ్ క్రిస్టియానిటీ బికమ్స్ నార్మల్. నులువెచ్చని క్రైస్తవ్యం ఒక వ్యక్తికి నార్మల్ అయిపోతే, బిబ్లికల్ క్రిస్టియానిటీ లుక్స్ ఎక్స్ట్రీమ్. వాక్య సంబంధమైన క్రైస్తవ్యం ఆ వ్యక్తికి ఎలా ఉంటుందంటే ఎక్స్ట్రీమ్గా ఉంటుంది. ఆదివారం మందిరానికి రావటం ఎక్స్ట్రీమ్గా అనిపిస్తుందా? ఆదివారం నేను లాస్ట్ వీక్ చెప్పాను, మళ్ళీ రిపీట్ చేయకూడదు. అవన్నీ చేయొద్దంటే ఎక్స్ట్రీమ్ అనిపిస్తుంది. బికాస్ నీకు లూక్ వార్మ్ క్రిస్టియానిటీ అలవాటు అయిపోయి ఉండొచ్చు. నేను చెప్తున్నాను, ఆయన ముందు నిలబడే రోజు చాలా దగ్గరలో ఉంది. మీరు నన్ను తిట్టుకున్న పర్లే, మీరు తిట్టుకోరు, చాలా తిట్టుకున్న పర్లేదండి, కామ్గా ఉంటారంటే తిట్టుకోవట్లేదని చెప్పచ్చు కదా. నువ్వు తిట్టుకోకండి, బట్ లిసన్ టు మీ. మీ ఆత్మలకు కాపరిగా దేవుడు నన్ను పెట్టాడు. మీ అందరినీ సంపూర్ణంగా చేసి ఆయన ముందు నిలబెట్టే బాధ్యత నా పైన పెట్టాడు. ఒకసారి తోట యజమానుడు వచ్చాడు, తోటమాలని పిలిచాడు. వాక్యంలో వచనాలు చూపించట్లా.
ఆ యజమానుడు చూసి ఫలించని ద్రాక్ష చెట్టుని చూశాడు, కారు ద్రాక్షలు కాసినాయి. కోపం వచ్చింది యజమానుడికి. తీసేస్తాను, చెట్టుని నరికేస్తా అన్నాడు. తోటమల్లి అన్నాడు, అయ్యా ఇంకో సంవత్సరం అవకాశం. లేదు ఇంకో సంవత్సరం అవకాశం. మరలా వచ్చాడు, మరలా చూశాడు, ఫలించలా. తోటమాలి అడుగుతున్నాడు, ఇంకొక సంవత్సరం అవకాశం. ఆ తోటమాలి నేనే. దేవుడు నాకు ఇచ్చిన ప్రజలు దేవుని సన్నిధిలోనికి వస్తున్న మీ కొరకు ప్రార్థించడానికి, మిమ్మల్ని దేవుని నడిపించడానికి దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత అది. సో నేను కాకపోతే ఎవరు చెప్పరు మీకు దేవుని కొరకు నిలబడే విషయాలు, దేవుని కొరకు చేసే విషయాలు. హల్లెలూయా. ఆర్ యు ఆల్ విత్ మీ? అప్పుడు నేను నా వైఫ్ వెళ్ళి దేవుని దగ్గర వి మేడ్ ఏ డెసిషన్, ఒక తీర్మానం చేసి ఒక విత్తనం, ఒక వెరీ గుడ్ సీడ్, ఒక మంచి విత్తనం తీసుకొని ఒక దైవజనుడికి ఇచ్చి ప్రార్థన చేసుకొని, ప్రభువా ఈ తీర్మానాన్ని స్థిరపరచు, నీవు నాకు కుమారుడిని ఇస్తే నువ్వు ఇచ్చిన కుమారుడు నీకే నాయన, ఆ పిల్లలందరూ నీకే. కొడుకు ఎందుకు అన్నావు కదా, మరి స్పష్టంగా చెప్తున్నా, నీకే, నీ పని కొరకే, నీ రాకడ ఆలస్యమైతే నీ పని కొరకే. సో వెన్ గాడ్ నా దగ్గర నుంచి దేవునికి ఆ మాట వచ్చిన తర్వాత, దెన్ గాడ్ ఓపెన్డ్ అవర్ రూమ్ అండ్ దెన్ హీ బ్లెస్డ్ us విత్ ఎ బాయ్. మేము హాస్పిటల్కి వెళ్ళగానే డాక్టర్ అడిగారు, ఫాలో హిస్టరీ అడుగుతారు కదా, ఇదే ఫస్ట్ కాన్పా, ఇంతకుముందే ఉన్నాయి, 2 పిల్లలు ఉన్నారండి ఆల్రెడీ అన్న. వాళ్ళ ఏజ్ ఎంత చెప్పు. అరే ఇంతకాలం తర్వాత మరలు ఇంత వెయిట్ చేసి మళ్ళీ వచ్చారండి, కొడుకు కోసమా అడిగింది. వెరీ సీనియర్ డాక్టర్ గుంటూరులో. కుమారుడు కోసమా కొడుకు కోసమా? అవును మేడం. గ్యారంటీ ఏంటనింది. మేము చెప్పంగా ఇక్కడ ఎవరు అనింది. చెప్పొద్దండి, గ్యారంటీ ఏంటి? మళ్ళీ కూతురు పుడితే ఏం చేస్తావు? చూసారా, ఎక్కడో వెళ్ళవసరం లేదు. అంటే వారి యొక్క నేచురల్ పర్స్పెక్టివ్ వారు చెప్తున్నారు. నథింగ్ రాంగ్. కూతురు పుడితే ఏం చేస్తావు? నేను లోపల అనుకుంటా ఉన్నాను, ప్రభువా నాయన, నో దట్స్ ఎ ఫైట్ ఆఫ్ ఫెయిత్. నేను ఆవిడతో వెంటనే, మేడం ఐఎమ్ బిలీవింగ్ ఫర్ ఎ బాయ్, వీఆర్ బిలీవింగ్ ఫర్ ఎ బాయ్. మేము కుమారుడు కొరకు నమ్ముతున్నాం. మీరు పాస్టర్ గారు కదా. సరే, అదట్లా ఉంటే బంధువులు ఉంటారు కొంతమంది. కొన్ని టయాల్లో వాళ్ళ ఫోన్లు బ్లాక్లో పెడితే మంచిది. వాళ్ళ నెంబర్లు ఫోన్ చేసి, ఏంటి స్వీటీకి కన్సీవ్ అయిందంట. అవును. మళ్ళీ అమ్మాయి అయితే ఏం చేస్తావు? ఏసునామమున నా వెనుకకి పో. ఏం చేస్తా? ఏం చేయను కదా. ఏం చేస్తాను చెప్పండి? వాళ్ళు అడిగేది నేనేం చెప్పాలని కోరుకుంటున్నారు వాళ్ళు. ఈ దుష్టత్వం అంతటి నుంచి తప్పించేదే వాగ్దానం. కమ్ ఆన్, హల్లెలూయా. సో రాత్రి పగళ్ళు నేను కూర్చొని చేసిన పని ఒకటే, దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానము. ఆ వాగ్దానమును తీసుకొని, ఆ వాగ్దానమును ధ్యానించి, ఆ వాగ్దానమును పలికి, ఆ వాగ్దానముతో దేవుడు నాకు ఇచ్చిన ఆ మాట నెరవేర్పును పొందటానికి దేవుడు కృపనిచ్చాడు. హల్లెలూయా. నౌ ఐఎమ్ హెల్పింగ్ యూ టు సీ the fruit of the promise that you have received. అందుకని మన యాటిట్యూడ్ చాలా ఇంపార్టెంట్ వాగ్దానమును పొందుకోవటానికి. సో మరలా చూడండి, పేతురుపత్రిక వచ్చేసేయండి. పేతురుపత్రిక, ఆయన మనకు, అందరు చెప్పాలి ఏమి ఇచ్చాడు. మీరు చూడనవసరం అవసరం, ఈ పాటికి వచ్చేసండి. ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను ఏం చేశాడు? అనుగ్రహించి ఉన్నాడు. చదవమ్మా. దురాశను అనుసరించుట చేత లోకమందున్న భ్రష్టత్వము నుండి ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావం. ఆ మాట కావాలి. నిన్ను ఆశీర్వదించి నిన్ను పనికిమాలిన వ్యక్తిగా చూడటం దేవునికి ఇష్టం లేదు. కొన్ని చోట్లకి కొంతమంది వెళ్తే, కొంతమంది ఉన్నతమైన స్థానంలో ఉన్న అధికారులు ఎంత వేడిగా బిహేవ్ చేస్తారో గమనించారా? బయటకు చదువుకుంటారు, ఏ చదవండి, చదువుకోకపోయినా బాగుండేది, ఇట్టంటి వాడు అసలు ఎంత చదువు ఇట్ట బిహేవ్ చేస్తున్నాడు అన్నారా? చూసారా అలాంటి వాళ్ళని ఎవరినైనా?
ఇన్ని కార్లు ఉన్నాయి, ఇంత ఆస్తి ఉన్నాయి, ఇంత ఉన్నతమైన స్థితిలో ఉండి, ఇంత పై స్టాండర్డ్లో ఉండి ఇలాంటి వాడు ఏంటి? దేవుడు మనల్ని ఆశీర్వదించి సమృద్ధినిచ్చి ఉన్నతమైన స్థితిలో తీసుకుని వెళ్ళి ఆయనకు ఉపయోగపడని వ్యక్తిగా నువ్వు ఉండటం దేవునికి ఇష్టం లేదు. అందుకనే వాగ్దానము నీకు నెరవేర్చక ముందు వాగ్దానము వలన కలిగే ఫలము నీలో కలగాలి. ఏంటనంటే దేవ స్వభావమునందు పాలువాడగునట్లు. హల్లెలూయా. యు బికమింగ్ ఎ పార్టేకర్ ఆఫ్ ద డివైన్ నేచర్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. దట్ యు బిగిన్ టు యాక్ట్ లైక్ గాడ్. నీ ఎత్తుకు ఒకరు వచ్చినప్పుడు, నువ్వు ఒక పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు, మనుషులను ఎదుర్కొన్నప్పుడు నీవు దేవుని వలె స్పందించి, దేవుని వలె నువ్వు కదిలి, దేవుని వలె మాట్లాడి, దైవ స్వభావమునందు పాలివాడగునట్లు. నేను చెప్తున్నాను, ఈ వాగ్దానం వలన కలిగే గొప్ప బెనిఫిట్ ఏంటంటే నీలో కలిగే మార్పు. నీ బలహీనతలు దేని చేత నువ్వు స్ట్రగుల్ అవుతున్నావు, దేని చేత కొంతమంది కొంత షార్ట్ టెంపర్ ఉంటుంది, కొన్నిటికి వీక్నెస్ ఉంటాయి, కొంతమందికి కొన్ని అడిక్షన్స్ ఉంటాయి, కొంతమందికి రకరకాలు ఉంటాయి. నేను చెప్తున్నాను, ఒకటే చేయాలి. రోజు పొద్దున్న భోజనానికి ముందు, పొద్దున్న బ్రేక్ఫాస్ట్ ముందు, మధ్యాహ్నం భోజనం ముందు, రాత్రి భోజనం చేసిన తర్వాత 3 సార్లు ట్యాబ్లెట్ వేసుకోమని డాక్టర్ అట్లాగే ఇచ్చాడు. ఈ వాగ్దానం తీసుకొని నీలో పెట్టుకుంటా ఉండు. ఈ వాగ్దానం ఏం చేస్తుందంటే నీవు దేవ స్వభావంలో పాలువాడు నట్లుగా చేస్తుంది. అర్థమైందా? ఆ ట్రాన్స్ఫర్మేషన్ వాక్యము నీలో కలిగిస్తూ ఉంటుంది. చదవమ్మ మాట. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానములు. నాకు ఆ మాట చాలా బాగుంది. వాగ్దానముల మూలముగా. అందరు చెప్పండి, దేని మూలముగా? లేదు మీరు సరిగ్గా చెప్పలేదు. దేని మూలముగా? వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు మీరు ఈ వచనాన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక హోంవర్క్ ఇవ్వమంటారా? చెప్పండి, నిజంగా హోంవర్క్ ఇవ్వమంటారా? రాయండి ఒక 100 సార్లు. ఇప్పుడు ఎస్ రాదు. నేను చేసే వర్కే చెప్తున్నా మీకు కూడా. ఎందుకంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే దట్ యు విల్ బిగిన్ టు సీ దట్ స్క్రిప్చర్. దేవ స్వభావమునందు పాలువరగినట్లు వాటిని ఏం చేశాడు? మనకి అనుగ్రహించాడు. హల్లెలూయా. ఆ తర్వాత నుంచి 5వ వచనం నుంచి విశ్వాసం గురించి మాట్లాడుతుంది. ఈ హేతువు చేత అన్నమాట. ఏ హేతువు చేత? వాగ్దానములు ఇచ్చాడు గనుక, దేవ స్వభావంలో పాలువరగినట్లుగా ఇచ్చాడు గనుక, ఆయన భ్రష్టత్వం తప్పించుకుంటూ వాగ్దానం ఇచ్చాడు. ఈ హేతువు చేత అన్న తర్వాత నుంచి విశ్వాసం దగ్గర నుంచి మరలా స్టార్ట్ చేస్తాడు. నేను అవసరాలు చదవట్లేదు. మై పాయింట్ ఈజ్, గాడ్ గివ్స్ యు ఎ ప్రామిస్. దేవుడు నీకు వాగ్దానం ఇచ్చి, వాగ్దాన ఫలమునే కాదు నువ్వు పొందాలనుకునేది, వాగ్దాన రూపములో నేను మార్చాలని, వాగ్దానం వలన దైవ స్వభావములోనికి నేను తీసుకుని వెళ్ళాలని. కమ్ బ్యాక్ టు హీబ్రూస్ చాప్టర్ 11. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయానికి వచ్చేసేయండి. అవర్ కీ టెక్స్ట్, మన ప్రాముఖ్యమైన మూల వచ్చిన భాగానికి వచ్చేద్దాం. 11వ వచనము. విశ్వాసమును బట్టి శారా వాగ్దానము చేసినవాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను. ఐ లైక్ దట్ వర్డ్. ఎంచుకొనెను. అందరం చెప్దాం, ఎంచుకొనెను. ఎంచుకోవటం అంటే ఏం చేసిందంటే షీ జడ్జ్డ్ గాడ్ ఫెయిత్ఫుల్. She judged God faithful. ఆయన నమ్మదగిన వాడని ఎంచుకుంది. సో ఇప్పుడు ఏం జరిగిందంటే 24 సంవత్సరాల తర్వాత, నా మాట వింటున్నట్లయితే ఆమేన్ చెప్పండి. వాగ్దానము పొందిన తర్వాత 75 సంవత్సరాల వయసులో వాగ్దానం పొందిన తర్వాత 24 సంవత్సరాలకి ఇస్సాకు పుట్టలేదు. కానీ 24 సంవత్సరాల్లో శారమ్మకి అబ్రాహాముకి కలిగినది ఏంటంటే, వయసు గతించిపోయినా, మృతతుల్యమైపోయినా, ఒకవేళ స్త్రీ ధర్మం నిలిచిపోయినా, ఏది ఏమైనా సహకరించటానికి ఏవి లేకపోయినా, సమస్తము ప్రతికూలమైన, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు అని గ్రహించే ఒక స్థితిలోనికి వారు తీసుకొని రాబడ్డారు. ఇప్పుడు దాకేమో ఏదో ఒక ఆలోచన, హాగరుతో వెళ్ళిపోమనింది. ఆ తర్వాత నేను ముసల్దాన్ని అయిపోయాననింది. ఒకసారేమో అబ్రహాం అవుతాడు, ఇంకోసారేమో శారమ్మ నవ్విద్ది. తిన్నాడు, యెహోవాకు అసాధ్యమైనది ఉందా? ఎందుకు నవ్వుతున్నారు అంటున్నాడు ఆయన. ఎందుకంటే వీళ్ళకి అర్థం కావట్లా.
ఒకసారి ఏమో దేవునితో డిస్కషన్ పెట్టేశాడు అబ్రహాం. నువ్వు నాకేమిస్తే ఏంటి ఆయన, నాకు ఇంటికి నాకు వారసుడు ఇవ్వలేదు కదా అన్నాడు. నా ఇంట్లో ఉన్న దమస్కు ఎలియాజరే ఆస్తికర్త అవుతాడు కదా అంటే, బయటికి తీసుకొని వచ్చి ఆకాశ నక్షత్రాలు చూడు, ఇసుకను చూడు, నువ్వు వీటిని లెక్క పెడితే ఇంత అవుతుంది నీ సంతానం అంటే లెక్క పెట్టలేకపోయాడు అబ్రహాం. నీ సంతానం ఇంత అవుతుంది అని చెప్పాడు. గాడ్ ఈస్ ట్రైయింగ్ టు డూ సంథింగ్. ఇప్పుడు ఒక స్టేజ్ వచ్చేసింది, ఒక టైం వచ్చింది, ఏది సహాయపడని టైం. నేను చెప్తున్నా, ఆర్ యు ఇన్ దట్ సిచ్యువేషన్ టుడే? నీ చుట్టూ పరిస్థితి చూసి ఇంక ఏది కూడా వర్కౌట్ అవుతుంది అనిపిస్తుందా? నువ్వు సరైన స్థితిలోనే ఉన్నావు. నీవు వాగ్దానం నెరవేర్చబడేటకు సరి అయిన స్థితిలో ఉన్నావు నీవు. కమ్ ఆన్, హల్లెలూయా. విశ్వాసి సంతోషించవలసిన స్థితి ఏదైనా ఉంది అని అంటే, ఇంక ఏది జరగటానికి అవకాశం నీ చుట్టూ కనపడినప్పుడే నువ్వు సంతోషించాల్సిన సమయం. ఎందుకంటే అక్కడే దేవుడు పనిచేసేది. ఆమేన్. ఎందుకన్నాడు, మీరు నానా విధముల శోధనలో పడినప్పుడు ఎలా ఎంచుకోమన్నాడు వాటిని. అసలే అదేంటి మహానందం అని ఎంచుకోవటం ఏంటి? దట్స్ వెన్ గాడ్ వర్క్స్. ఇప్పుడు ఒక స్టేజ్కి వచ్చేసింది. ఏమనంటే అంతా అయిపోయింది, ఏమీ లేదు, గర్భం మోయబడింది, మృత్యులం అయిపోయింది, శ్రీధామం నిలిచిపోయింది, ఏమీ లేదు. బట్ షీ జడ్జ్డ్ గాడ్ ఫెయిత్ఫుల్. వాగ్దాన నెరవేర్పుకు నాకు కావాల్సింది ఏంటంటే, నేను మాత్రమే కాదు, నాకు కావాల్సింది దేవుడు. ఇట్ ఈస్ గాడ్. సంబడి షౌట్ గాడ్. హీ జడ్జ్డ్ గాడ్ ఫెయిత్ఫుల్. అంటే ఏమి చేసింది అది మీకు చెప్పి నేను ముగించేస్తాను. నమ్మదగిన వాడిగా ఎంచుకుంది. అంటే ఎలా ఎంచుకుంది అంటే ఏమి చేసింది మనకు అది తెలియాలి కదా. ఎంచుకోవటం అంటే మనందరం దేవుడు నమ్మదగిన వాడేనా అంటే కాదనే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ, ఉన్నారా? బట్ దెర్ ఇస్ సంథింగ్ దట్ షారా డిడ్. షారమ్మ చేసింది. 10వ అధ్యాయానికి రండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, హీబ్రూస్ చాప్టర్ 10. ప్రభు నాతో మాట్లాడుతున్నాడు అని వాళ్ళందరూ బిగ్గరగా ఆమేన్ చెప్పండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము. హెబ్రీ పత్రిక అంతా కూడా చాలా బ్యూటిఫుల్ అధ్యాయం. కొన్ని వచనాలు చదువుదాం. 23వ వచనం చదువుదాం. వర్స్ 23. హీబ్రూస్ 10:23. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. చూసారా, మరలా సేమ్ వర్డ్ మనకు కనపడింది. హెబ్రీ 11:11లో ఉన్న మాట హెబ్రీ 10:23. శారము గురించి చెప్పబడిన మాట. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. ఇక్కడ కూడా వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక ఏం చేయాలి? మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందుము. కమ్ ఆన్, హల్లెలూయా. ఈ 2 వచనాలు మీరు కనెక్ట్ చేసుకోవాలి. ఈ రోజున యూ విల్ గెట్ ఎ బ్యూటిఫుల్ పిక్చర్ దట్ విల్ హెల్ప్ యూ టు రిసీవ్ ద ప్రామిస్. వాగ్దానం మీకు విషయం తెలుసు, వాగ్దానం అంటేనే పెద్దది. మన స్థితికి సామర్థ్యానికి అన్నిటికీ మించినదే ఉంటుంది వాగ్దానం. కమ్ ఆన్, హల్లెలూయా. వచ్చినాను బాగా అందరం కలిసి చదువుదామా. వర్స్ 23. ఆర్ యు ఆల్ విత్ మీ? 1 2 3 గో. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందుము. కమ్ ఆన్, హల్లెలూయా. చాలాసార్లు మనం ఎక్కడి వరకు చదివి సంబరపడతాం అంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అంతే. ఆ చిన్న 3 అక్షరాలు తీసుకొని ఒక మంచి ఫ్రేమ్ కట్టించి పెడతాం ఇంట్లో. అది కరెక్టే. మీరు నమ్మినా నమ్మకపోయినా ఆయన నమ్మదగిన వాడే. మీరు అవునన్నా కాదన్నా ఆయన నమ్మదగిన వాడే. కమ్మన్, అందులో సందేహం లేదు. ఆ నమ్మదగిన వాడైతే ఏంటి? నువ్వు అందుకే ఆ వచనం చదవండి. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక ఆ నమ్మదగిన వాడైన ఆ నమ్మకత్వాన్ని మనం ఎట్లాగ అనుభవించాలి అని అంటే, మన నిరీక్షణ విషయమై వాట్ ఆర్ యు బిలీవింగ్ ఫర్ ద హోప్ దట్ యు హ్యాడ్, మన నిరీక్షణ విషయమై మనము ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందుము. హల్లెలూయా. I will read it in English. In English Bible I wanted to read in KJV. నేను KJVలో చదువుతాను. ఇదే 10వ అధ్యాయం 23వ వచనం. Let us hold fast. Somebody shout hold fast. బిగ్గరగా హోల్డ్ ఫాస్ట్. నిశ్చలముగా పట్టుకుందాం. తెలుగు బైబిల్ ఉంది కదా మాట, చెప్పండి అందరూ నిశ్చలముగా. మీకు విషయం తెలుసా, నేను తెలుగు కూడా చాలా స్పష్టంగా మాట్లాడతా దేవుని కృపను బట్టి. ఆమేన్. రైట్, నిశ్చలముగా పట్టుకుందాం. ఉందా మీ బైబిల్లో ఉందా లేదా మాట? మరందరూ చెప్దాం మాట, నిశ్చలముగా పట్టుకుందాం.
అంటే ఏంటి? హోల్డ్ ఫాస్ట్. దట్ యు నీడ్ టు హోల్డ్ ఫాస్ట్ అంటే ఒక ట్రాన్స్లేషన్ హోల్డ్ క్లోజ్, ఒక ట్రాన్స్లేషన్ హోల్డ్ టైట్. గట్టిగా పట్టుకో, దగ్గరగా పట్టుకో, నిశ్చలముగా. ఏం పట్టుకోవాలి? లెట్ us hold fast the profession of our faith. Come on, hallelujah. A loud hallelujah. The profession of our faith అంటే మన విశ్వాస ఒప్పుకోలును ఎట్లా పట్టుకోవాలి? గట్టిగా చెప్పాలి. ఎట్లా పట్టుకోవాలి చెప్పండి? చెప్పాలి, అందరూ చెప్పాలి. ఎలాగా? గట్టిగా. అందరూ చెప్పండి, ఎలా పట్టుకోవాలి? ఏం పట్టుకోవాలి చెప్పాలి. ఏం పట్టుకోవాలి? మీ స్పష్టంగా చెప్పండి, నాకు వినపడాలి. ఏం పట్టుకోవాలి? విశ్వాసము కాదు, వాగ్దానము కాదు. అది చూసారు, అందుకే మరలా గట్టిగా చెప్పాలండి. ఏం పట్టుకోవాలి? అందుకని చదువు వచ్చిన చదువు. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకుందాము. బైబిల్ చూస్తే ఆమేన్ చెప్పండి. సరే, ఎలా పట్టుకోవాలి? సరే చెప్పండి, పర్లేదు, గట్టిగా అని చెప్పొచ్చు, నిశ్చలంగా అని చెప్పొచ్చు, మీ ఇష్టం, మీరు ఎట్లాగా. ఎలా పట్టుకోవాలి? నిశ్చలముగా పట్టుకోవాలి. కొంచెం దాన్ని సింప్లిఫై చేద్దాం. గట్టిగా పట్టుకోవాలి. చెప్పాలి, ఎలా పట్టుకోవాలి? ఏం పట్టుకోవాలి? అది చెప్పట్లే మీరు అందరూ. కమాన్, ఏం పట్టుకోవాలి? మనము ఒప్పుకొనినది. కమాన్, హల్లెలూయా. ఈ నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది. నిరీక్షణ అంటే సంథింగ్ దట్స్ ఇన్ ఫ్యూచర్ దట్ యు ఆర్ గోనా సీ, సంథింగ్ దట్ యు ఆర్ హోపింగ్ ఫర్. ఇంగ్లీష్ బైబిల్లో చాలా బాగుంది, హోల్డ్ ఫాస్ట్ ద ప్రొఫెషన్ ఆఫ్. ఇది చాలా పెద్ద హోంవర్క్ తెలుసా మీకు? మనం ఒప్పుకునేది గట్టిగా పట్టుకోవాలి. అంటే ఎట్లా పాస్టర్ గారు? బాటిల్ అంటే పట్టుకున్నారు, ఒప్పుకునేది ఎట్లా పట్టుకోవాలి? నువ్వేదో ఒప్పుకొనిచున్నావో దానికి భిన్నంగా ఇంకోటి మాట్లాడకూడదు. ఒప్పుకొనటం అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ కన్ఫెషన్, స్పీకింగ్. ఒప్పుకొనట అన్న మాటకి ఇంకొక పర్యాయ పదము ఏకీభవించుట. ఒప్పుకొనట అన్న మాటకి ఇంకో పర్యాయ పదము అంగీకరించుట. దాన్ని ఇంగ్లీష్ బైబిల్లో కన్ఫెషన్ అంటే టు అగ్రీ విత్. కన్ఫెషన్ అంటే ఇంకొక అర్థము టు సే ద సేమ్ థింగ్, అదే మాట పలుకుట. సో ఇప్పుడు దేవుడు, అందుకనే మనకు తెలిసిన వచ్చినమే, దేవుడు అబ్రహాము యొక్క ఒప్పుకోలును మార్చాడు. ఏంటంటే నువ్వు అబ్రాము కాదు, అబ్రహాము అన్నాడు. అంటే నువ్వు తండ్రివి కాదు, జనములకు తండ్రివి అన్నాడు. సో ఇప్పుడు అబ్రహాము దాన్ని ఒప్పుకోవటం, శారము దాన్ని ఒప్పుకోవటం ఆరంభించింది. దే బిగాన్ టు కన్ఫెస్ ఇట్. ఇప్పుడు మనం ఒప్పుకొని దానిని చెప్పాలి. ఎలా ఏం చేయాలి? గట్టిగా. ఎందుకు పాస్టర్ గారు అంత గట్టిగా చెప్తున్నారు? ఎందుకంటే నీ ఒప్పుకోలను మార్చే పరిస్థితులు వస్తాయి, నీ ఒప్పుకోలను మార్చే మనుషులు వస్తారు, నీతోనే చెప్పించడానికి ప్రయత్నించే పరిస్థితులు వస్తాయి. వింటున్నారా? అందుకనే ఆ దోణిలో యేసు ప్రభుతో పాటు శిష్యులు కలిసి ప్రయాణిస్తున్నప్పుడు దోణి అమరమున యేసు ప్రభు నిద్రపోతూ ఉంటే సడన్గా దోణి పైకి సముద్రము పొంగి నీరు వచ్చేస్తుంది లోపలికి. గాలివాన సముద్రంలో రేగింది. మీకు అందరికి తెలుసు నమ్ముతున్నాను. యేసు ప్రభు పలికింది వేరు, శిష్యులు పలికింది వేరు. శిష్యులు ఏమన్నారంటే, బోధకుడా నశించిపోతున్నాం అన్నారు. యేసు ప్రభు అనలేదు. యేసు ప్రభు లేచి అన్నాడు, ఊరుకుండుమని సముద్రమును గద్దించాడు. నేను అదే చెప్తున్నాను. ఏం చెప్తున్నానంటే, సాతాను నీ చుట్టూ పరిస్థితులు రేపుతాడు. ఎందుకంటే నీ ఒప్పుకోలును మార్చటానికి. నేను చెప్తున్నాను, నీ ఒప్పుకోలు మారిపోయిందా, నీ గురి మారిపోతుంది. నీ ఒప్పుకోలు మారితే నీ డైరెక్షన్ మారిపోతుంది. నీ ఒప్పుకోలు మారితే నీ డెస్టినీ మారిపోతుంది. నీ ఒప్పుకోలు మారితే నీ విశ్వాసము బలహీనం అయిపోతుంది. కమ్ ఆన్, హల్లెలూయా. ఎలౌడ్ హల్లెలూయా. 23 వచ్చిన అందరం కలిసి చదువుదాం. 10:23 హెబ్రీ పత్రిక 10:23 చదవాలి. 1 2 3 అందరూ కలిసి బిగ్గరగా. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందుము.
ఆయన నమ్మదగిన వాడు. అయితే ఏంటి, ఆయన నమ్మకత్వానికి మన రెస్పాన్స్ ఏంటంటే, ఆయన నమ్మకత్వం మనలో స్థిరపరిచేది. అండ్ లిసన్ టు మీ, వాట్ ఎస్టాబ్లిషెస్ గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్ ఇన్ యువర్ లైఫ్ ఈజ్ యువర్ కన్ఫెషన్ ఆఫ్ ఫెయిత్, యువర్ ప్రొఫెషన్ ఆఫ్ ఫెయిత్. నీ విశ్వాసం ఒప్పుకోలే ఆయన నమ్మకత్వం నీ జీవితంలో స్థిరపరుస్తుంది. సో కనుక ఇప్పుడు 11:11కు వచ్చేద్దాం. నెక్స్ట్ అధ్యాయమే హెబ్రీ 11:11 ఏమనుంది? విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకుంది. కమ్ ఆన్, హల్లెలూయా. ఆమె ఎంచుకోవటం అంటే ఏమి చేసిందంటే, శారము కూడా తాను ఒప్పుకొనినది గట్టిగా పట్టుకుంది. అంతే. వాగ్దానం చేసినప్పుడు నమ్మదగిన వాడిని ఎంచుకోవటం అంటే అంతే. పరిస్థితులు బాలా, కానీ నువ్వు వాగ్దానమే మాట్లాడుతున్నావు. పరిస్థితులు వ్యతిరేకమైన, కానీ లేదు నేను అనేక జనములకు తేలిననే మాట్లాడుతున్నావు. ఎందుకు మాట్లాడుతున్నావు అమ్మా? నీ స్త్రీ ధర్మం నిలిచిపోయింది కదా. ఎందుకు మాట్లాడుతున్నావు? నీ మృతదూలం అయిపోయింది కదా. ఎందుకంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. కమ్ ఆన్, హల్లెలూయా. అందుకనే కదా పౌలు కూడా ఆ ఓడ బద్దలైపోయినప్పుడు నిలబడి, అయ్యలారా ఇప్పుడైనా ధైర్యం తెచ్చుకోండి, ఓడకే కానీ మనకే కానీ ఏ హాని కలుగుదని గడిచిన రాత్రి దూత నా ప్రక్కన నిలబడి చెప్పాడు, పౌలా భయపడకుము అని. నిశ్చయంగా నువ్వు కైసర ముందు నిలబడతావని చెప్పాడు. గనక ధైర్యం తెచ్చుకోండి, మనం నిశ్చయంగా రోమాకు వెళ్తాం, కైసర ముందు నిలబడతాం. ఓడ బద్దలైపోయింది. ఒక్కొక్క చెక్క మీద వారు తేలుకుంటూ వచ్చారు, కానీ వారు సజీవంగా వచ్చారు. కారణం ఏంటంటే, ఆ ప్రతికూల పరిస్థితులలో, ఓడ బద్దలైపోయిన పరిస్థితులు, సముద్రం పొంగిపోతున్న పరిస్థితులు, కొన్ని దినములు సూర్యుడు, నక్షత్రములు, చంద్రుడు కనపడిన టైంలో తన విశ్వాస ఒప్పుకోలని గట్టిగా పట్టుకున్నాడు. ఎందుకని? వాగ్దానము చేసిన వాడు. మీరు ఎంచుకున్నారా? వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడిని ఎంచారా? ఒకసారి మీరు నమ్ముచున్న దాని గురించి నెగిటివ్గా ఎన్నిసార్లు మాట్లాడారో తెలుసా మీకు? ఏదో మీరు నమ్మింది జరగలేదని, దానికి వ్యతిరేకంగా ఏదో జరిగిందని, ఇంకా ఆలస్యం అవుతుందని, డిలే అవుతుందని, ఇది జరిగిద్దో లేదో అని మాట్లాడావా? పెద్ద బూతు మాట అవసరంలా. ఆ వాగ్దానం భిన్నంగా మాట్లాడే ప్రతి మాట చెడ్డ మాటే కదా. నీ హృదయం ముందున్న విశ్వాసమును స్థిరపరిచేది నీ నోట ఉన్న ఒప్పుకోలు మాత్రమే. నేను మరలా చెప్తున్నా, వినాలి. నీ హృదయం ముందున్న విశ్వాసమును స్థిరపరిచేది నీ నోట ఉన్న ఒప్పుకోలు. ద కన్ఫెషన్ ఇన్ యువర్ మౌత్ ఎస్టాబ్లిషెస్ ద ఫెయిత్ ఇన్ యువర్ హార్ట్. యువర్ కన్ఫెషన్ ఇన్ యువర్ మౌత్, నీ నోటిలో ఉన్న ఒప్పుకోలు నీ హృదయం ముందున్న విశ్వాసమును స్థిరపరుస్తుంది. నువ్వెందుకు విశ్వాసములో స్థిరపడలా? ఎందుకు అటు ఇటు వెళ్ళిపోతున్నావు? ఎందుకు ఒకరోజు బాగుంటున్నావు, ఒకరోజు బలహీనమవుతున్నావు, ఒకరోజు స్ట్రాంగ్ ఉంటున్నావు, ఒకరోజు నీరసం వస్తుంది, ఒకరోజు ధైర్యంగా ఉంటున్నావు, ఒకరోజు కృంగిపోతున్నావు. కారణం ఏంటంటే, నీలో విశ్వాసం స్థిరపడలే. ఎందుకు స్థిరపడలేదంటే, నీ మాట అట్లా మారిపోతూ ఉంది, మాట అటు ఇటు వెళ్ళిపోతూ ఉంది. నీ నోట ఉన్న ఒప్పుకోలే నీ హృదయం ముందున్న విశ్వాసమును స్థిరపరుస్తుంది. కమ్ ఆన్, హల్లెలూయా. మాటలు అర్థమవుతున్నాయా? ఆమేన్. నేను వ్యక్తిగతంగా నా జీవితంలో కూడా అనుకరించే ప్రిన్సిపల్సే నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. సో 11వ వచనము, శారా విశ్వాసమును బట్టి శారా వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనను కనుక. ఆ మాట చెప్పండి అందరూ, గనుక చెప్పాలి అందరూ, గనుక. మీరు సరిగ్గా చెప్పాలి, గనుక. ఇంకా చెప్పాలి, గనుక. ఏమైంది? తాను అందరు కలిసి, తాను వయసు గతించినదైనను గర్భము ధరించుటకు. నౌ లిసన్ టు మీ. నీ విశ్వాస ఫలమును పొందటానికి నీవు పొందే శక్తి నీవెంచుకునే దానిపైన ఆధారపడి ఉంది. మీకు అర్థమైందా? వాట్ యు కన్సిడర్ డిటర్మైన్స్ వాట్ యు ప్రొడ్యూస్. నువ్వేం ఎంచుకొనుచున్నావు? ఆ మృతతుల్యమైన శరీరమును ఎంచుకోవాలా? షీ డిడ్ నాట్ కన్సిడర్. ఆమె యొక్క నిలిచిపోయిన స్త్రీ ధర్మమును ఎంచుకోలేదు. ఈరోజు నువ్వు రిజెక్ట్ అయిన ఇంటర్వ్యూని ఎంచుకుంటే, ఈరోజు నీకు కలుగుతున్న వర్క్ ప్రెషర్ని ఎంచుకుంటే, ఈరోజు నీకు కలుగుతున్న స్ట్రెస్ని ఎంచుకుంటే, ఈరోజు ఇంకా ఏం అర్థం కావట్లేదు పాస్టర్ గారు, ఇంకా ఏం అర్థం కావట్లేదు, ఇంకా ఏదో మసకగా ఉంది నా భవిష్యత్తు అంతా కూడా, ఏం అర్థం కావట్లేదు, ప్రయత్నిస్తున్నా కానీ ఇంకా రాట్లా. అమ్మో, అది చాలా పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఒకటి నా దగ్గరకు వచ్చింది పాస్టర్ గారు, కానీ అంత సామర్థ్యం నా దగ్గర లేదండి, అంత మనం పోటీ పడలేమండి, అంత నిలబడలేమండి, అంత తట్టుకోలేమండి. కరెక్టే ఇవన్నీ. వాటన్నిటి ఎదుట వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకుంటే, నీవెంచుకునినది దాన్ని పొందుకునటానికి శక్తిని కలుగ చేస్తుంది.
మీకు అర్థం కాలేదు కదా? అర్థమైంది? అర్థం కాలేదా? ఈ వచనం మీకు అర్థమైతే పిచ్చెక్కిపోవాలి. 18:11 ఏమనుంది? వారు బహుకాలం గడిచిన వృద్ధులు. మీకు డౌట్ ఉంటే రేపొద్దున ఎవరైనా వినాలి. రేపొద్దున ఎవరైనా మీకు తెలిసిన ఒక 70 ఏళ్ళ వృద్ధురాలని శ్రేష్ఠ హాస్పిటల్ కానీ, రమేష్ హాస్పిటల్ కానీ, ఇంకేదైనా గైనకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళండి. చెక్ చేయమని అడగండి. సంతానం కొరకు నమ్ముతున్నాం, వాళ్ళు ఏం చెప్తారో తెలుసుకొని వచ్చి నాకు చెప్పండి. ఏం చెప్తారు? నీకు పిచ్చి అంటారు, తిడతారు. ఏంటమ్మా చదువుకున్నావా లేదా, బుద్ధుందా లేదా, ఎవరిని తీసుకొచ్చు, ఎంత వయసు, 70? బహుకాలం గడిచిన వృద్ధులు. స్త్రీ ధర్మం నిలిచిపోయింది. అయితే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. అసలు ఏంటది మీకు అని అర్థమైందా? వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని నేను ఎంచుకొనిను కనుక తాను వయసు గతించినది అయినను గర్భము ధరించుటకు శక్తి పొందుకుంది. హల్లెలూయా, హల్లెలూయా. You need to consider God faithful. You need to judge God faithful. ఆ నమ్మదగిన వాడు అంతే. అదే ఏం చేస్తుందంటే నాకు సామర్థ్యాన్ని ఇస్తుంది. నా ఎదుట ఉన్న ప్రతి పరిస్థితిని జయించటానికి, దాటి వెళ్ళటానికి, ముందుకు వెళ్ళటానికి నాలో సామర్థ్యమును కలుగు చేయువాడు దేవుడే. హల్లెలూయా, కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా, ఎలౌడ్ హల్లెలూయా. ఒకతను అనుకున్నాడంటే సెలైన్ పెడుతుంటే ఇక్కడ చేతికి పెడుతుంటే నాకు ఇక్కడ బలం రావటం ఏంటని, ఆ రోజు అదేమో స్లోగా పెడతారు, గంట టైం పట్టిద్ది, అంతసేపు నేను పెట్టుకోలేని చెప్పి తాగేద్దాం అనుకుని తాగాడంట. అంటే తాగితే కొంచెం స్పీడ్గా బలం వస్తుంది అనుకున్నాడు అతను. దేనికైనా బలానికే. కానీ అది ఎన్ఎస్ నేచురల్ సెలైన్ కాబట్టి పెద్ద ఏం అవ్వలేదు అతనికి. దాంట్లో యాంటీబయాటిక్ కూడా కలిపి తాగుంటే ఏమో తెలియదు మనకి. కొన్ని ఐవీలో నుంచే వెళ్ళాలి, డైరెక్ట్ ఓరల్గా తీసుకోకూడదు. నాకటి అర్థమవుతుందా? కానీ అవేమి మనం ఆలోచించాం, సందేహించాం. మీకు పెడితే బలం వస్తుంది. చాలామంది తెలియకపోయినా, చాలామంది చాలా ఏరియాలో ఇంటి చివర ఒక డాక్టర్ ఉంటాడు. వీళ్ళకి ఏమన్నావు నీళ్ళు, అయ్యా ఒక ఇండిషన్ అయ్యా అంటారు. అది ఎందుకో తెలియదు, ఏమైతే తెలియదు. పాప ఆయన ఏమిస్తాడో తెలియదు. దాంట్లో నీళ్లు పెట్టి ఇచ్చిన హ్యాపీ. అప్పుడు తేలిగ్గుంది అయ్యా నాకు, మంచోడు నువ్వు. ఎందుకనంటే నువ్వు ఎంచుకున్నావు ఆ డాక్టర్ నీకు ఏది ఇస్తే నీకు బలం వస్తుందని ఎంచుకున్నావు. కమాన్, వింటున్నారా? ఆర్ యు ఆల్ విత్ మీ? ఎస్ ఆర్ నో? హల్లెలూయా. శారమ్మ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకుంది. వయసు గతించిపోయిన గర్భము ధరించుటకు. ఐ ప్రే దట్ యు విల్ రిసీవ్ ఎబిలిటీ. మీరు కూడా అట్టి సామర్థ్యం మీరు పొందుకొనేదురుగాక. మీదట ఉన్న ప్రతి అసాధ్యమైన పరిస్థితికి అటువంటి సామర్థ్యం మీరు పొందుకొనేదురుగాక. దట్ యు విల్ బిగిన్ టు టేక్ వాట్ ఈస్ ఇంపాసిబుల్. అసాధ్యమైన ప్రతిది మీరు స్వతంత్రించుకొనేదురుగాక. కమ్ ఆన్, హల్లెలూయా. టేక్ ద వర్డ్. వాక్యమును తీసుకోనండి, మీ ఒప్పుకోలుగా మార్చండి. కీప్ దిస్ ఇన్ యువర్ మౌత్. ఒప్పుకొనండి, దాన్ని నిశ్చలముగా పట్టుకో. దాని వ్యతిరేకమైన మాట మాట్లాడొద్దు, గట్టిగా పట్టుకో. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని నువ్వు ఎంచేవని ఆయనకు అర్థమగునంతగా ఒప్పుకోలు కంటిన్యూ చేస్తానే ఉండు. నీలో సామర్థ్యము కలుగు చేయబడుతుంది. కమ్ ఆన్, హల్లెలూయా. సంబడి హల్లెలూయా. ఆర్ యు ఆల్ బ్లెస్డ్ టుడే? మరేం చేస్తారు మీరు? వాగ్దానమును తీసుకో. ఈ వాగ్దానము నిన్ను తప్పిస్తుంది. ఈ వాగ్దానము నిన్ను దేవ స్వభావములోనికి మారుస్తుంది. ఈ వాగ్దాన ఫలము నువ్వు పొందుకున్నటకు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచు. ఎలాగా? నీ ఒప్పుకొనినది చెప్పాలి. ఎలా పట్టుకోవాలి? నిశ్చలముగా.